అధ్యక్షులు వేరేలి చంద్రశేఖర్ గారు, మిత్రులు ఆచార్య గారు, పుష్పలత గారు, పేదిరె శ్రీరామ్ గారు, గోలి మధుసూదన్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర్ గారు, దాసరి మల్లేశం గారు, చింతా ముత్యాల గారు, బెజవాడ శేఖర్ గారు, గుండగోని భరత్ గారు, స్వామిగౌడ్ గారు, పాపయ్య గారు, మనోరెడ్డి గారు, వెంకటనారాయణ గారు, స్థానిక జేఏసీ పెద్దలు గౌరవనీయులు దేవరపాల్ రెడ్డి గారు, కర్ణాటి ప్రభాకర్ గారు, చంద్రమౌళి గారు, బంటు సైదులు గారు, నాగుబండి జానాబాయి గారు, దొండపాటి వెంకటరెడ్డి గారు, చెల్లా సోమలింగం గారు, పొన్నం మదన్మోహన్ గారు, గూడూరు శ్రీనివాసరావు గారు, రామచంద్ర రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, ఎట్ల రమేష్ గారు, దామోదర్ రెడ్డి గారు, మల్లికంటి సైదులు గారు, వంగల రామరెడ్డి గారు, సత్యనారాయణ గారు, అమరేంద్ర రెడ్డి గారు, నాగార్జునాచారి గారు, పాండంగరావు గారు, రేపాల లక్ష్మీకాంతం గారు. నేను అందరిలాగా గట్టిగా మాట్లాడలేను. నేను గత నెల 19 నుంచి వందలాది గ్రామాలలో తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని పట్టణాలలో మున్సిపాలిటీలలో సభలు మాట్లాడుతూ గొంతు సహకరించడం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఎక్కువసేపు కూడా మాట్లాడలేను. ఉదయం నుంచి కూడా ఇది 7వ మీటింగ్, నాకు ఇంకా 7 మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమము అది ఈరోజు ఉద్యమం కాదు, 3 తరాలుగా జరుగుతున్నటువంటి ఉద్యమం. చాలా మంది విద్యార్థులను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. ఇదేదో 4-5 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఉద్యమం కాదు, 3 తరాలుగా. అంటే 1956లో ఈ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 1956లో ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని వాళ్ళని అడిగితే, మన తెలంగాణ జిల్లాలకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందని అడిగితే ఎవరు కూడా చెప్పలేరు. మన దేశానికి 1947 15th ఆగస్టు స్వాతంత్రం వస్తే, మన తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 సుమారు 13 నెలలు మన తెలంగాణకు ఆలస్యంగా ఆ స్వాతంత్రం వచ్చింది. దేశమంతా కూడా స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే, 3 రంగుల జెండాలు ఎగరవేస్తూ ఉంటే, మిఠాయి పంచుకొని సంతోషంగా ఉంటుంటే, ఇక్కడ ఈ నల్లగొండ జిల్లాలో, ఈ తెలంగాణ జిల్లాలలో నిజాం యొక్క ప్రైవేట్ సైన్యమైనటువంటి రజాకారుల హత్యాకాండలో నా తెలంగాణ ప్రజలు రక్త మడుగులో కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఇంతకుముందు అన్నారు తెలంగాణ సాయుధ పోరాటం అని. ఆ రోజు రజాకారులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి సంపదను దోచుకుంటూ, గ్రామాల్లో ఉన్నటువంటి నా ఆడపడుచులను నగ్నంగా బతుకమ్మలాడించి, ఆ రోజు ఆటవిక రాజ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డలు ఆ యొక్క రజాకారులకు వ్యతిరేకంగా తుపాకులు ఎక్కుపెట్టి నా యొక్క అమ్మలో చెల్లెల యొక్క ప్రాణాలు మానాలు రక్షించినటువంటి తెలంగాణ వీర పౌరుష గడ్డ ఈ నల్లగొండ జిల్లాని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే పాటలో బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుక నైజాము సర్కరుడా. ఈ రకంగా ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఈ యొక్క నిజాం వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని సాయుధ పోరాటం నిర్వహించి ఈ యొక్క తెలంగాణ జిల్లాలను ఇండియన్ యూనియన్ లో కలపాలని స్వాతంత్రం పోరాటం చేశాము. మనకు చివరకు ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా మనకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన స్వాతంత్ర పండుగలు తెలంగాణ ప్రజలు జరుపుకోలేకపోయారు. మనం ఈరోజు ఒక వ్యక్తి జన్మదినం జరుపుకుంటాము, ఒక ముఖ్యమంత్రి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటాడు, ఒక వ్యక్తి ఒక సంస్థను ప్రారంభిస్తే వార్షికోత్సవాలు జరుపుకుంటాడు. కానీ 10 జిల్లాలకు సంబంధించినటువంటి 4.5 కోట్ల మంది ప్రజల స్వాతంత్రానికి సంబంధించినటువంటి స్వాతంత్ర ఉత్సవాలను కూడా జరుపుకోకుండా తెలంగాణ ప్రజలను చీకటిలో ఉంచారు, అజ్ఞానంలో ఉంచారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. తెలంగాణ ఎందుకు కావాలో, ఎందుకు కావాలని అడుగుతున్నాం. మా స్వాతంత్ర ఉత్సవాలను కూడా మా భావితరాల పిల్లలకు తెలియకుండా, మాకు దేశానికి స్వాతంత్రం వస్తే 13 నెలలు ఆలస్యంగా వచ్చినటువంటి నా భావితరాల పిల్లలకు కూడా తెలియకుండా అవమానం చేశారు, అజ్ఞానంలో ఉంచారు, అణిచివేసి పెట్టారు. కాబట్టి ఈరోజు తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. మనకు స్వాతంత్రం 1948లో వస్తే 1956 వరకు ఇది అందరూ తెలుసుకోవాలి. తెలంగాణ కొత్త కాదు,
1948 సెప్టెంబర్ 17 నుంచి ఫస్ట్ నంబర్ 1956 వరకు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండింది. మన తెలంగాణ మనమే పరిపాలించుకున్నాం. కానీ 1956లో నాటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు బలవంతంగా తెలంగాణ ప్రజలకు ఆలోచనకు వ్యతిరేకంగా, ఇష్టాలకు వ్యతిరేకంగా భయపెట్టించి, బుజ్జగించి, బెదిరించి ఈ యొక్క తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి దానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాడు. 1956లోనే ఈ యొక్క నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు ప్రజలు. మా తెలంగాణ ఆంధ్రలో కలపొద్దు, మా తెలంగాణ మాకు ఉండనివ్వండి. అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మా దగ్గర చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నాము. అక్కడ బాగా డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఆ సీమాంధ్ర ప్రజలతో తలదూగలేరు. కాలేజీ సీట్లలో కానీ, విద్యా ఉద్యోగాలు కానీ తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని ఆ రోజు 1956 అంటే పెద్ద మనుషుల ఒప్పందం పేరుతోటి మీకు ఏ నష్టం ఉండదు, మీకు అన్ని రకాలుగా చూస్తామని చెప్పి బలవంతంగా బెడ్జి చేశాడు తెలంగాణ తీసుకెళ్ళి. సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత 1956 నుంచి సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత తెలంగాణలోని విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం లేపారు. 13 సంవత్సరాలు చూశాము. 13 సంవత్సరాలలో తెలంగాణ విద్యార్థులు అనేక రకాలుగా సీట్లు రావడంలో అన్యాయం జరిగింది, ఉద్యోగాలు అన్యాయం జరుగుతోంది. కాబట్టి మా తెలంగాణ మాకు వాపసు ఇవ్వండి అని చెప్పి 69 ఉద్యమం చేస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరేగింపులు తీసుకున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మెడికల్ కాలేజ్ అబ్బాయిలు, ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ మెడికల్ కాలేజ్ అబ్బాయిలు హైదరాబాద్ లో ఊరేగింపులు చేస్తా ఉంటే ఊరేగింపుల మీద పోలీసు కాల్పులు జరిపారు. సదాశివపేటలో పోలీసు కాల్పులు జరిపారు. ఆ రకంగా అమాయకులైనటువంటి విద్యార్థుల మీద పోలీస్ కాల్పులు జరిపి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 369 మంది విద్యార్థులను చంపివేసి ఉద్యమాన్ని అణిచివేసి